అనునిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజా అవసరాలను తీర్చడంలో ఎంతో ఆనందం ఉందని మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తాలు చెప్పారు. వేసవికాలం పురస్కరించుకుని ఎండలు తీవ్ర ఉధృత రూపం దాలుస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి వసతి కల్పించి దాహార్తిని తీర్చాలి అనే యోచనతో బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఒక చలివేంద్రం, డ్వాక్రా భవన్ ప్రాంగణంలో మరి ఒక చలివేంద్రం మార్కెట్ వీధిగా ఉద్దగల బస్టాండ్ వద్ద మొత్తం 3 చలివేంద్రాలను మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తాలు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి నుండి వేసవి కాలం ముగిసే అంతవరకు ప్రజలు అవసరాల నిమిత్తం తప్ప అనవసరంగా బయటకు వెళ్లి ఎండల తీవ్రతకు గురి కావద్దని, ముఖ్యంగా వృద్ధులను, చిన్నారులను బయటికి వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుని అస్వస్థత, అనారోగ్యాల బారిన పడకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అనునిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజా అవసరాలను తీర్చడంలో ఎంతో ఆనందం ఉందని మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తాలు చెప్పారు. వేసవికాలం పురస్కరించుకుని ఎండలు తీవ్ర ఉధృత రూపం దాలుస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి వసతి కల్పించి దాహార్తిని తీర్చాలి అనే యోచనతో బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఒక చలివేంద్రం, డ్వాక్రా భవన్ ప్రాంగణంలో మరి ఒక చలివేంద్రం మార్కెట్ వీధిగా ఉద్దగల బస్టాండ్ వద్ద మొత్తం 3 చలివేంద్రాలను మేయర్ శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తాలు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి నుండి వేసవి కాలం ముగిసే అంతవరకు ప్రజలు అవసరాల నిమిత్తం తప్ప అనవసరంగా బయటకు వెళ్లి ఎండల తీవ్రతకు గురి కావద్దని, ముఖ్యంగా వృద్ధులను, చిన్నారులను బయటికి వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుని అస్వస్థత, అనారోగ్యాల బారిన పడకుండా అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.